రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే మన ఆర్సీబీ టీం. ఈ జట్టును పూర్తిగా లేదా ఎక్కువ వాటాలను విక్రయించాలనే నిర్ణయం టీం ప్రస్తుత యజమాని డియాజియో తీసుకుంది. ముందుగా ఈ ఫ్రాంచైజీని విజయ్ మాల్యా యూబీ గ్రూప్ తరపున కొనుగోలు చేశారు. కానీ ఆ తరువాత మాల్యా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని దేశం విడిచి వెళ్లిపోయారు. దాంతో ఆయన కంపెనీలను డియాజియో స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో ఆర్సీబీ టీం కూడా వారి ఆధీనంలోకి వచ్చింది. ఇప్పుడు మంచి సమయం చూసి అమ్మాలని డియాజియో చాలా కాలంగా ఆలోచిస్తోంది. చివరకు 2025 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తమ తొలి టైటిల్ గెలిచిన తర్వాత టీం కి భారీ క్రేజ్ వచ్చింది. బ్రాండ్ విలువ కూడా విపరీతంగా పెరిగింది. దీంతో ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ డియాజియో ఇప్పుడు ఆర్సీబీ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే లోపు కొత్త యజమాని ప్రకటించే అవకాశం బలంగానే ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ మెన్స్ ఐపీఎల్, విమెన్స్ డబ్ల్యూపీఎల్ టీమ్స్ కలిగి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలు చేసేందుకు 5 నుంచి 6 ప్రధాన కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో అదానీ గ్రూప్, కోటక్ మహేంద్ర, ఆనంద్ మహేంద్ర, అదర్ పూనావాలా, జేఎస్డబ్ల్యూ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నట్లు సమాచారం. డియాజియో ఆర్సీబీ ఫ్రాంచైజీకి దాదాపు $2 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 17,000 కోట్ల రూపాయలు ఆశిస్తోంది. అయితే మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఆర్సీబీ బ్రాండ్ విలువ, అభిమానుల స్థాయి దృష్ట్యా ఈ డీల్ 20,000 కోట్ల వరకు చేరవచ్చని అంచనా. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కూడా ఈ అమ్మకం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విలువ కలిగిన లావాదేవీగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడం, అలాగే జట్టుపై అభిమానుల ప్రేమ, ఆప్యాయత వల్ల ఈ జట్టు కేవలం క్రికెట్ టీం మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన బ్రాండ్ గా మారింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నమే ఇప్పుడు డియాజియో చేస్తున్నది. అదే సమయంలో అదానీ గ్రూప్ ఈ రేస్ లో ఉన్నదన్న వార్తతో మార్కెట్ లో మరింత ఉత్కంఠ పెరిగింది. ఎందుకంటే ఆ గ్రూప్ ఇప్పటికే క్రీడా రంగంలో పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది. మొత్తం మీద ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక భారీ లావాదేవీగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆర్సీబీ కొత్త యజమాని ఎవరో ఆ సమాధానం త్వరలోనే రానుంది. ఎవరి చేతికి ఈ ప్రఖ్యాత ఫ్రాంచైజీ వెళ్తుందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఇప్పటికే తారాస్థాయికి చేరింది.